రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ సుభాష్ యాకరన్ పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికలపై మార్గదర్శనం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై అవగాహన ఉన్న నాయకులతో సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ సైనికులుగా పనిచేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో మండల, గ్రామ, పట్టణ శ్రేణులు పాల్గొన్నారు. నా పేరు ధరణి మల్లేష్. RGPRS राजीव गांधी पंचायतीराज संगठन तेलंगाना स्टेट के अंदर नया कमेटी बनने जा रहा है। तेलंगाना में पंचायत लेवल तक हम कमेटी बनाने के लिए नेशनल टीम तैयार होकर खड़ा है। उसके लिए मंचरियाल डिस्ट्रिक्ट के अंदर आ गया और पंचायत इलेक्शन में खड़ा हुआ जो भी है और डिप्टी सरपंच लोग, एक्स सरपंच लोग, जो भी एक्सपीरियंस उन लोगों को पूरा जिधर पोस्ट देख के ग्राउंड लेवल बना के नेक्स्ट इलेक्शन आने वाला है, पंचायत तक इलेक्शन आने वाला है, असेंबली तक इलेक्शन आने वाला है, पार्लियामेंट आने वाला है। पार्टी का ग्राउंड लेवल मजबूत करना RGPRS का मकसद होता है। उसके लिए आज RGPRS का मंचरियल अपना डिस्ट्रिक्ट के अंदर अपना काम शुरू कर रहा है। ये शुरू करने के लिए जो काम करने के लिए इंटरेस्ट है उन लोगों को सबको इधर बुलाया हुआ है। जिसको काम करने के लिए इंटरेस्ट है उसको RGPRS में पोस्टिंग देके पार्टी का मजबूत, कांग्रेस पार्टी का मजबूत करना RGPRS का मकसद होता है। उसका काम अभी इधर से शुरुआत है। మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా స్థాయి మంచిర్యాల మరియు బెల్లంపల్లి, చెన్నూరు 3 నియోజకవర్గాల జిల్లా స్థాయి సమావేశాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి సుభాష్ యాకరన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఏదైతే భారతదేశంలో సంస్కరణలకు మారుపేరుగా, చట్టాలకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు ఇలాంటి గొప్ప గొప్ప ప్రధానమంత్రులు ఏదైతే సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగానైతే బలోపేతం చేసిందో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలనలో ఈ యొక్క సంస్కరణలు కాలరాస్తున్నటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఏదైతే మా యొక్క విభాగం ఉందో ఈ విభాగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలలో ఈ యొక్క సంస్కరణలు కాపాడుతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల నుండి, పట్టణ ప్రాంతాల నుండి యువతను వెలికి తీసి వారిని చైతన్యవంతుల్ని చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వారి యొక్క గళాన్ని వినిపించే విధంగా ప్రోత్సహించడమే ఈ యొక్క RGPRS లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, మా DCC అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మంచిర్యాల జిల్లాలో మా జిల్లా ఇన్ఛార్జిగా నియమించినటువంటి సుభాష్ గారి వారి యొక్క పర్యవేక్షణలో రాబోయే రోజులలో కమిటీలు మండల స్థాయి, గ్రామ స్థాయి, అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పరచుకొని ఈ యొక్క సంస్థను బలోపేతం దిశగా తీసుకుపోతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 3 నియోజకవర్గాల మరి ఈ RGPRS కార్యకర్తలకు, స్థానిక తాజా, మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి సహస్ర మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. లక్షెట్పేటకు చెందిన సహస్ర IIT నీట్ శిక్షణ కోసం బైపాస్ రోడ్డులోని మిమ్స్ కాలేజ్ హాస్టల్లో చేరింది. మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న పై అంతస్తు కిటికీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టు మార్టం కోసం పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా కుటుంబ సభ్యులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు. ఆందోళనకు విద్యార్థి సంఘాలు, CPI నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు వాహనాలను ఇతర రహదారుల గుండా దారి మళ్లించారు. ఇదిలా ఉండగా కాలేజ్కు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ముమ్మాటికి కాలేజ్ యొక్క ప్రికాషన్స్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేకపోతే ఆ పాప మాకు అక్కడ స్టూడెంట్స్కి ఉండే సరిపోయే సిబ్బందిగా ఏరనిపిస్తుంది. వాళ్ళు మా పాప పడిపోయినప్పుడు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటి, మాకు చేసిన ఫోన్ ఒకటి, అక్కడ పోయిన తర్వాత మా పాప ఏ అపస్మారక స్థితిలో ఉన్నది, ఎట్ల నుంచి కాలుదారి పడిపోయిందని చెప్పిండు. మా పాప అయితే మాకు రాదు, ఆ జీవితాన్ని అయితే వాళ్ళు నాశనం చేస్తున్నారు. పిటిషన్ ఇచ్చినాం, నిన్న ఇచ్చినాం మేము. నిన్న ఇస్తేనే పోలీసు వాళ్ళు ఏమన్నా పిటిషన్ ఇచ్చేదాకా మీకు న్యాయం జరగదే అన్నారు. నిన్ననే పిటిషన్ ఇచ్చినాము. కానీ ఇప్పటి వరకు 10 o'clock ఇచ్చినాం, 10:30 వరకు ఇచ్చినాం. ఇప్పటి వరకు వాళ్ళు తీసుకునే యాక్షన్ కూడా లేదు. మా పిటిషన్ ఏమైతే మేము రాసిచ్చినాము, కాలేజీ యాజమాన్యము గుర్తింపు రద్దు చేయాలి, ఆ కాలేజీని క్లోజ్ చేయాలి. నా బిడ్డను తీసుకొచ్చి ఫస్ట్ నా బిడ్డను కొంచెం ఆనందం తెచ్చి కొంచెం ఆనందం తెచ్చింది నాకు నా పాలన తెచ్చేయండి. అబ్బా నా బిడ్డను ఎట్లా తెచ్చిస్తారా మీరు? అనుకోండి వేరే కాలేజీ వాళ్ళు పడండి. మీరైతే మీడియా పరంగా న్యూస్ని కొంచెం జనాల్లోకి పంపించి కొంచెం స్టూడెంట్స్కి న్యాయం చేయండి, తల్లిదండ్రులకు న్యాయం చేయండి. జిల్లా బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఐటీ నీట్ పేరుతోటి హాస్టల్ ప్రారంభించి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులను చేర్పించుకొని చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నిన్న ఏదైతే సహస్ర అనే విద్యార్థి చావుకు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటున్నామంటే ఈ రోజు హాస్టల్కి సంబంధించినటువంటి ఎటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితులలో ఈ రోజు ఇష్టం వచ్చినట్టు హాస్టల్ పెట్టుకుని ఈ రోజు విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థులు చావులతోటి హాస్టల్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మిమ్స్ యాజమాన్యం కొనసాగిస్తా ఉంది. దీనిపైన అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారు నిమ్మకి నీరెత్తినట్లు చూస్తున్నారు తప్ప ఏ ఒక్క ప్రైవేట్ హాస్టల్ పైన చర్యలు తీసుకోవడానికి పరిస్థితి లేదు. ఈ రోజు సహస్ర చావు కారణమైనటువంటి మిమ్స్ యాజమాన్యం ఏదైతే ఉందో తక్షణమే అతన్ని అరెస్టు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా
ఏదైతే అనుమతులు లేకుండా మిమ్స్ బైపాస్ రోడ్ ఉన్నటువంటి మిమ్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 30 నుండి 40 హాస్టల్స్ ఈరోజు ప్రైవేట్ హాస్టల్ కొనసాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు కూడా సంబంధించినటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కనీసం ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కలెక్టర్ గారు దీనిపైన పర్యవేక్షణ చేసి మున్సిపాలిటీ అధికారులు, డిఐఓ అధికారులు తక్షణమే వాటన్నిటిని సీజ్ చేయాలని, సీజ్ చేయకపోతే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. తక్షణమే శ్రీనివాస్ ని క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పేసి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నేతలను సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఘాటుగా హెచ్చరించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, సీనియర్ నాయకురాలు ఆర్కాల హేమలత మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల పలుచన భావన బీఆర్ఎస్ నేతల్లో జీర్ణించుకుపోయిందని మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గురించి అప్పటి ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు విజిత్రావు తప్పుగా మాట్లాడినందున వారి ఇంటి ముందు నిరసన తెలిపామని గుర్తు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశామని చెప్పుకునే దివాకర్ రావు భావితరాలకు ఉపయోగపడే పథకం ఏం తీసుకువచ్చారో బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మాతా శిశు ఆసుపత్రికి అంకురార్పణ చేయగా ప్రస్తుతం పురోగతిలో ఉందని అన్నారు. పట్టణ వ్యాపార కూడళ్లను 78 కోట్లతో సుందరీకరణ, మహాప్రస్థానం నిర్మాణంతో పాటు రాళ్లవాగు కరకట్ట, వేంపల్లిలో పరిశ్రమల నిలయం ఇలా అనేక పథకాలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రేమ్సాగర్ రావుదని నొక్కి చెప్పారు. కాకపోతే నీ స్థాయికి మా నాయకులు మాట్లాడే స్థాయిని ఇది కాదు కాబట్టి ఇలా మహిళలు మాట్లాడాల్సి వస్తున్నది. దానికి నువ్వు మొట్టమొదటిగానే దివాకర్ రావు గారి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేసిండ్రు మహిళలు అన్నదే ఫస్ట్ టాపిక్ తీసుకొచ్చినావు. ఎందుకు చేసినాము? అది కూడా నీ వల్లనే. ఇక్కడ ఉండి ఇక్కడ తిని సురేఖమ్మ చేతితో తిని ఇక్కడ నాయకుడు మా కోసం చచ్చిపోతా అని మాట్లాడిన పిచ్చి నాయకుడివి నువ్వు. ఇవాళ అక్కడికి పోయి ఆ నాయకుడి కోసం చస్తానంటావు, బట్టలు తిప్పుకుంటా అంటాను. అంటే నువ్వు ఎక్కడ ఉంటుంది ఏ స్థిరత్వం అనేది అసలు నీకు ఒక రూపం ఒక ఆకారం అనేది లేకుండా పోతుంది. అందరూ ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు సాంబార్లో కరివేపాకు ఉంటుంది నువ్వు, అది నీకు అర్థమైతే లేదు. ఇచ్చిన కొడుక నీకు అర్థమైతే లేదు. అది వాళ్ళు ఎందుకు నిన్ను వాడుకుంటారనేది నేను ఎంత ముందే నేను అక్కడ ఇంటి మీద దాడి చేసినప్పుడే నీకు చెప్పినా. నేను ఆ రోజు నుంచి నువ్వు మీడియా ముందుకు రాలేదు. మళ్ళీ ఇలా మీడియా ముందుకు వచ్చి నేనేదో తోపును, మా వాళ్ళు మాట్లాడరు, నేను అసలు నువ్వు ఏంటిది? నీ స్థాయి ఏంటిది? అసలు నువ్వు నీకు పొజిషన్ ఏంటిది? నువ్వు మా నాయకులు మాట్లాడే వాళ్ళకి ఒక పొజిషన్ ఉన్నది, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. మరి నీకే స్థాయి ఉన్నది? ఒక మహిళ ఉన్న స్థాయి కూడా నీకు, ఇక్కడ మాకున్న స్థాయి కూడా నీకు లేదు. అటువంటిప్పుడు నువ్వు విమర్శిస్తా పడే స్థాయిలో మేము లేము. అందుకని మా నాయకులు కాకుండా మేము మహిళలమే నీకు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాము. మీ విచిత్రావు, మీ నాయకుడు, మా నాయకుని విమర్శిస్తా ఊరుకో. అంత రేషం ఉన్నోనివి ఇక్కడ నువ్వు మాట్లాడినావు. ఆ వీడియోలను నువ్వు వీడియో రిలీజ్ చేస్తాను కదా, చెయ్యి. మేము ఇంటి ముందరకు వచ్చినప్పుడు మీ తప్పు లేకపోతే మీ విచిత్రావు, ఆ నాయకుడు, యువ నాయకుడు ఎందుకు రాలేదు? మరి నేను ఏం తప్పు చేసినా ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇంతవరకు కూడా ఆ టాపిక్ గురించి రాలేదు. మళ్ళీ నువ్వు ఆ టాపిక్ తీసినావు. టాపిక్ తీసి మమ్మల్ని రెచ్చగొడితే నువ్వు ఇట్లా చూపించినావు కావచ్చు, కానీ మా చేతులు మామూలు చేతులు కావు. అది నీకు కూడా తెలుసు. అది ఈరోజు మా దివాకర్ రావు ఈ పని చేసి 4 సార్లు గెలిచిండని ఇట్లా చూపించినావు. 4 సార్లు గెలిచి ఏం పీకిండి అనేది మాకు కావాలి. ఇప్పుడు మేము ఒకసారి గెలిచి సంవత్సరంన్నర లోపల మా నాయకుడు ఏం చేసిండు అనేది ముఖ్యం. మీ నాయకుడు 4 సార్లు గెలిచిందంటే ఆ నాయకుడు ఇంటి పక్కకున్న అటు పక్కకున్న ఇటు పక్కకున్న కౌన్సిలర్ కూడా 4 సార్లు గెలిచాడు. రోడ్లు వేసినావు అంటాను, అది కౌన్సిలర్ చేసే పని. రాజంపేటలు వేసినావు, తపాలపూర్లు వేసినావు అంటే అదన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు చేసే పని కూడా నువ్వే కొబ్బరికాయలు కొట్టినావు, నువ్వే చేసినావు, నువ్వే డ్రైనేజీలు కట్టినావు. కరెక్టే, మీ ఎమ్మెల్యేనే డ్రైనేజీలు కట్టాడు, కానీ మా ఎమ్మెల్యే అటువంటి స్థాయి కాదు. ఎవరు చేసే పనులు వాళ్ళతో చేపిస్తున్నాడు. ఒక నాయకుడుగా నిలబడ్డాడు. సంవత్సరంన్నర లోపల ఏం పనులు చేసిండు అనేది నీ కళ్ళు దొబ్బినాయా? కళ్ళు కనబడతలేవా? అది స్థాయిని మించి మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇప్పుడు నువ్వు కాదు ఊరుకునేది, మేము ఊరుకోమని చెప్తాను. ఏదైతే గడిచిన కొద్ది రోజుల నుండి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ అనుచరులు కానీ ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో, అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అభివృద్ధి జరుగుతుంటే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేకనే ఏదైనా మనం
నిందియడానికి అంటే అబద్ధాన్ని ఒకసారి 10 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టుగా వాళ్ళు పదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారిని కానీ మా నాయకుల్ని కానీ విమర్శించడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచినప్పటి నుండి తన సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన సొంత అంటే తెలివితోని ఏదైతే మాకు ఇక్కడ మహాప్రస్థానం తీసుకురావడం జరిగింది, అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది, అలాగే ఐటీ హబ్బులు తీసుకురావడం జరిగింది, అలాగే గవర్నమెంట్ స్కూలు లక్షట్పేటలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తీసుకురావడం జరిగింది. ఏదైతే అప్పుడు గెలిచిన దివాకర్ రావు గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సొంత డబ్బు అంటే సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సొంత తెలివి ఉపయోగించి మన మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక్క పని చూపించండి మీరు. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు విజన్ ఉన్న నాయకులు ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఐబీలో మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ కడుతుర్రో 600 పడకల హాస్పిటల్ అనేది అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలో లేని విధంగా అంటే ఎక్కడ లేని విధంగా అతిపెద్ద హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇదివరకు అంటే మీరు కని విని అంటే మీ కల్లో కూడా మీరు కళ్ళ కన్నారో కనలేదో కానీ ఏదైతే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే శ్వేతపత్రం మీరు చూపిస్తానంటారు కదా, మేము చేసినవి మేము తీసుకొచ్చి శ్వేతపత్రం మీరు చూపిస్తాం. మీరు చేసిన రోడ్లు డ్రైనేజీలు ఆ చిన్నవి అంటే ఉంటేనే మీరు ఇప్పుడు గుంతలల్లో రోడ్లల్లో మేము పోయి రోడ్లు ఎత్తన్నామా? మీరు అంటే వాడలల్లో ప్రతి వాడలో ఫండ్ పెట్టి రోడ్లు ఎత్తన్నామంటే అక్కడ మీరు అభివృద్ధి చేయకనే కదా ఇంత ఫండ్లు తీసుకొచ్చి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అభివృద్ధి చేస్తారు. ఏదైతే మీరు 6 పథకాలు అయితే ఉన్నాయో అవి ఒకటి కూడా కరెక్ట్ లేదు, ఫ్రీ బస్ ఒకటే కరెక్ట్ ఉందని అంటారు. రైతు రుణమాఫీ అనేది మీ టీఆర్ఎస్ నాయకులకే దాదాపుగా 1,00,000 నుండి 2,00,000 లోపు రుణమాఫీ అయినాయి. అది ఇవంటే లిస్ట్ పట్టుకొని మేము వస్తాం, మీరు కూడా రండి, కానీ వాళ్ళు ఎవరైనా ఉంటుంది తీసుకొని అది ఏం మిస్టేక్ మేము చెప్తాం. అభివృద్ధి ఏంది? ఈ 20 ఏళ్ళ నుండి గడిచిన 20 ఏళ్ళ నుండి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రాబోయే ఇంకో 30-40 ఏళ్ళ దాకా మనకి ఏం పనులు లేకుండా చేస్తారని అక్కస్తోనే మీరు ఇదంతా చేస్తారని మాకు అనిపిస్తుంది. నిన్న మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పింది చెప్పడం పాడిందే పడ్డం మళ్ళీ మొదలెట్టిన వాళ్ళు. నిన్న ముఖ్యంగా చేసిన ఆరోపణలల్లో రేషన్ కార్డులు, మహిళలు వచ్చి మా ఇంటి మీద దాడి చేసిండ్రు అనడం, లేకపోతే మహిళల పట్ల ఏదో గాజులు వేసుకున్నారనా ఏదో అసభ్యంగా ప్రవర్తించడం, లేకపోతే అభివృద్ధి అంతా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే దివాకర్ రావు గారు చేయడం, ఇవి అందులోని ముఖ్యాంశాలు. 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే 20 సంవత్సరాలు అని అంటే అదేదో గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు. అందులో ఓడిపోయినవి ఉన్నాయి, మీకు అరవిందరెడ్డి గారు లక్కీగా కలిసి వచ్చి గెలిచినవి ఉన్నాయి, టాస్లో గెలిచినవి ఉన్నాయి అన్నట్టు రకరకాల గెలుపులతో గెలిచిండ్రు. ప్రజామోదయోగ్యంగా గెలిచింది మీరు 2 సార్లు లక్కు కలిసి వచ్చి మీ అదృష్టం బాగుండి అదేంటి 2 కోతులు కొట్లాడితే మధ్య రొట్టె తిన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి. ఇక్కడ గెలిచిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కావచ్చు, కౌన్సిలర్, గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సీఎం వరకు రాజకీయ పార్టీలు వస్తాయి, గెలుస్తారు, పోతారు. ప్రజల నుండి వసూలయ్యే పనులు లేదా ప్రజలకు ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాలతోని అభివృద్ధి అనేది అది నిరంతర ప్రక్రియ. మేము అడిగేది ఏంటిదంటే 20 నెలల్లో ప్రేమ్సాగర్ రావు గారు సొంత ఆలోచనతో తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంటిది, కామన్గా కాకుండా దివాకర్ రావు గారు స్పెషల్గా తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంది అనేది మాకు క్లారిటీ ఇవ్వమంటున్నాం. ఈడయింది ఆడయింది. ఇంకా ముఖ్యంగా నీ 20 ఏళ్ళల్లో నా స్థాయి ఏంటిదంటే నేను 21 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నాయకురాలుగానో పనిచేస్తాను. నా స్థాయి అది. మీ స్థాయి ఏందో మీరు ఆలోచించుకోండి. ఆ స్థాయి నుంచి అడుగుతున్నా, దివాకర్ రావు గారు మీరు 2 సంవత్సరాలు బీఆర్ఎస్ నుండి చేసిందేందో ఇంక ఎస్పెషల్లీ చెప్పాలి. ఎల్లంపల్లి నేను తెచ్చినంటే ఎల్లంపల్లి కూడా మా కాంగ్రెస్ పార్టీదే. మా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలే ఇప్పుడున్న రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఊర్లు కావచ్చు, వాడలు కావచ్చు, ఎక్కడ ఏం జరిగినా ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేసిందనేది ఆ పింక్ కండవాళ్ళు వేసుకొని జబ్బలు ఎగరేసిన నాయకులు ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పండి. అంతకుముందు దివాకర్ రావు 10 సంవత్సరాల గురించి కూడా మాకు చర్చ అవసరం లేదు, మా కాంగ్రెసే ఇచ్చింది ఎంతో కొంత. ఇకపోతే ఈ 20 సంవత్సరాల మీ అనుభవంలో మీరు సొంత నిధులు ఎన్ని తీసుకొచ్చిండ్రు ఒక ఆలోచనతోని? చుట్టుపక్కల మన తెలంగాణ మొత్తంలో 650 పడకల ఆసుపత్రి ఎక్కడా రాలేదు, మరి మంచిర్యాలకు వచ్చింది ఎందుకు? ఒక ఆలోచనతో వచ్చిందా అది, లేకపోతే ఉత్తగానే అన్ని నియోజకవర్గాలలో వచ్చినాయి, లేకపోతే మంచిర్యాలకు వచ్చిందని చెప్తారా? మీరు ఆన్సర్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు 20 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి కమిషన్లు ఎంతో మాకుంటాయంటే 20 ఏళ్ళ అనుభవం మీకు ఉన్నది కదా కమిషన్ల మీద, మీకు తెలియకుండా ఎట్లుంటుంది కమిషన్లు ఎంత అనేది? ఆ కమిషన్లు రాకనే ఇప్పుడు మీకు వచ్చిన ఈ తిప్పలంతా ఇంతగానం వారాల తరబడి ఇదే ముచ్చట చెప్పడానికి కారణం అంటే కమిషన్లు రావడం తగ్గింది కాబట్టి మీకు పిసలెత్తంది.
సింగరేణిలో మళ్లీ టీబీజీ కేసుకు పూర్వ వైభవం తీసుకువస్తామని, కేసీఆర్తోనే కార్మికులకు హక్కులు, సంక్షేమ వసతులు కల్పించడం జరిగిందని మాజీ మంత్రి, టీబీజీ కేస్ ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులపై కేసీఆర్కు ఉన్న ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కారుణ్య ఉద్యోగాలు ఇచ్చి కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సింగరేణి ఉన్నంత వరకు కార్మికులు కేసీఆర్ను మరవలేరన్నారు. యూనియన్లో కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ యూనియన్లో మార్పులు తీసుకువచ్చి ప్రక్షాళన చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా తనకు టీబీజీ కేస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారన్నారు. యూనియన్కు తిరిగి పూర్వ వైభవంకు అందరం కృషి చేస్తామన్నారు. సింగరేణిలో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్, టీబీజీ కేస్కే దక్కుతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ కార్మికుల సమక్షంలోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరిగిందన్నారు. 1900 మంది డిస్మిస్ కార్మికులకు ఒకే దాఫా ఉద్యోగాలు, 20,000 మంది యువతకు కారుణ్య ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సింగరేణిలో టీబీజీ కేసుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. సింగరేణి వ్యాప్తంగా గత ఎన్నికల్లో కార్మికులు ఆదరించకపోవడంపై అసంతృప్తి ఉందన్నారు. అయినా కార్మికుల్లో కేసీఆర్ పథకాలు, హక్కులు, సంక్షేమ వసతులు కార్మికుల్లోకి మరింతగా తీసుకువెళ్లి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే సింగరేణిలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి యూనియన్ పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని, ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో టీబీజీ కేస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, మాజీ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, నాయకులు పొగాకు రమేష్, గడ్డం వెంకటరెడ్డి, పానగంటి వినయ్, సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. మాట ప్రకారం దాదాపు 19,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు కూడా పనిచేసుకునేటువంటి డిపెండెంట్ ఎవరైతే మరి మగవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు సూటబుల్గా ఉండే విధంగా మహిళలకు కూడా అవకాశం కల్పించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించబడుతున్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి బొగ్గు గని కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏర్పడినటువంటి సంఘం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధానమైనటువంటి భూమిక పోషించి సింగరేణి కార్మికుల కుటుంబాల యొక్క పూర్తి సంపూర్ణ సహకారాన్ని ఉద్యమానికి అందించినటువంటి సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. మేము ప్రభుత్వంలో ఉన్ననాడు ఏవైతే సింగరేణి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వతహాగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారే కార్మికుల మధ్యలోకి వచ్చి వాటిని స్వయంగా తెలుసుకొని కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు, అండర్ గ్రౌండ్లో చాలా శ్రమతో కూడినటువంటి పనిచేసేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు కాబట్టి అడగకుండానే వాళ్ళకు కావలసినటువంటి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా మరి ఈ బొగ్గు పరిశ్రమలో ఎక్కడ లేనటువంటి విధంగా, ఈవెన్ కోల్ ఇండియాలో కూడా లేనటువంటి అనేక సమస్యలకు అనేక కొత్త సౌకర్యాలను తీసుకువచ్చి కార్మికులకు అందించినటువంటి విషయం మా కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి స్థలాల్లోని నివాసులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం నస్పూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి లింగం రవి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి, యువ వికాసం, ఆరోగ్య భద్రత, చేయూత పథకం ఇప్పటికీ ప్రజలకు అమలు కావడం లేదన్నారు. వెంటనే అమలు చేయాలని కోరారు. గృహజ్యోతి పథకం 6 గ్యారంటీల దరఖాస్తు చేసుకున్న వారి ఆన్లైన్లో సరిగా నమోదు చేయక చాలామంది గృహజ్యోతి పథకానికి దూరంగా ఉన్నారని ఆరోపించారు. వెంటనే ఆన్లైన్లో గృహజ్యోతి పథకానికి అందరినీ అర్హులని చేయాలని కోరారు. చేయూత పథకం
4,000 పెన్షన్, 10 లక్షల ఆరోగ్య బీమా అమలు చేయాలని, గృహజ్యోతి పథకంకు దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్లో లేవని, ఉచిత విద్యుత్ అమలు కాని వారికి ఆన్లైన్లో సవరించుకోవడానికి ఓపెన్ చేయాలన్నారు. అర్హులైన వారందరికీ షరతులు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇవ్వాలని, 500 రూపాయలకు గ్యాస్ సరఫరా చేయాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పూజారి రామన్న, ఏఐటియుసి ఉపాధ్యక్షుడు కొట్ట కిషన్ రావు, నాయకులు కొత్తపల్లి మహేష్, ఎలవేన సారంగపాణి, మండల నాయకులు తంగలపల్లి సురేష్, ముగురం రాకేష్, కోడి వెంకటేశం, రంగు రమేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థ మంచిర్యాలకు ఉన్నటువంటి భాగమైనటువంటి నస్పూర్ మండల కేంద్రంలో ఇలా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ నస్పూర్ మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు నస్పూర్ మండలంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 76 ద్వారా సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి వారందరికీ కూడా 76 జీవో నెంబర్ ప్రకారం చాలా మందికి పట్టాలు వచ్చినాయి. ఇంకా కూడా రావాల్సి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. శ్రీరాంపూర్లో ఆర్కేట్ కాలనీ కానీ, సుందరయ్య నగర్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, అదేవిధంగా కటిక దుకాణాల దగ్గర హిమ్మత్ నగర్లో కొంత భాగం కానీ, తాళ్ళపల్లి గ్రామ పంచాయతీ పాత పంచాయతీలో కృష్ణ కాలనీలో కొంత భాగం కానీ, ఇట్లాంటి కాలనీలందరికీ కూడా సింగరేణి స్థలాలని రెవెన్యూకి అప్పచెప్పి వెంటనే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలని యథావిధంగా అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాహటంగా ప్రకటించినారు. వారి ప్రకటనను స్వాగతించిన ప్రజలందరం ఈరోజు చేయూత పథకం మీ 6 గ్యారంటీలలో మీరిచ్చిన హామీ పెన్షన్ 2,000 నుండి 4,000 రూపాయలు పెంచుతామని చెప్పినారు. ఇప్పటి వరకు కూడా అది అమలు కావడం లేదు. మీరిచ్చినటువంటి హామీ చేయూత పథకాన్ని ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ను, వికలాంగులకు 6,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాత మున్సిపాలిటీలో మొత్తం అందరూ కూడా పోస్ట్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరూ కూడా వారందరికీ కూడా బ్యాంకుల ద్వారా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సమస్యల పరిష్కారం కావాలని నస్పూర్ మున్సిపాలిటీ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తూ ఉంది. ఆనాడు అనేక హామీలు ఇచ్చిర్రు, మీరు అధికారంలోకి వచ్చిర్రు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ 200 యూనిట్ల పవర్ ఫ్రీ ఇస్తామని చెప్పారు. అర్హులైన నిరుపేదలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చే 2,000 పెన్షన్కు 4,000 ఇస్తాం, వికలాంగులకు 3,000 ఇచ్చేది 6,000 ఇస్తామని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు, రైతు భరోసాగా మార్చి ఎకరాన 15,000 ఇస్తామన్నారు. 12,000కు కుదించారు. వర్షాకాలం 12,000 కాదు, 12 పైసలు కూడా ఇవ్వలేదు. కనుక సింగరేణి స్థలంలో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటి వరకు మీరు ఏమి ఇవ్వలేదు. తదితర డిమాండ్ల పైన ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను అమలు పరచాలని సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతాం. మంచిర్యాలలోని నారాయణ హైస్కూల్లో ఇన్వెస్టర్ సెరమనీ, స్కూల్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్, క్లబ్ లాంచ్ ఫైల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 కార్యక్రమం కన్నుల పండుగలా జరిగింది. ఈ సందర్భంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్ ఎన్నుకొని వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పిల్లలు అమ్మమ్మ తాతయ్యలను అలాగే నానమ్మ తాతయ్యలను బాగా చూసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించాలని, సమాజం పట్ల గౌరవంతో మెలగాలని, మంచి ప్రవర్తనతో తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, సమాజానికి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్యరావు క్యాబినెట్ ఇన్స్టాలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ కవిత మాదిశెట్టి మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో బాధ్యతగా పెరిగి ఎన్నో విజయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సత్యనారాయణ,
రీజనల్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ లాక్పతి బానోత్, జోనల్ కోఆర్డినేటర్ శ్వేత, జోనల్ అనాలిసిస్ట్ రాజేందర్, అకాడమిక్ డీన్ రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్స్ సంధ్య, స్రవంతి, ఏఓ సంజీవ్, ఎస్ఎస్టీ ఇమ్రాన్, పీఈటీ కుమార్, అకౌంటెంట్ అజయ్ కళ్యాణ్, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Our responsibilities with complete dedication, honesty, zeal, zest, and without bias. We promise to respect the teachers and obey the rules and regulations of the school, and shall strive hard for the reputation of our school. Thank you.